V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పెందుర్తి వద్ద కృష్ణరాయపురంలో వెలిసిన అమ్మవారు అనంతగంధవరం పైడితల్లి 22వ వార్షికోత్సవం రంగరంగ వైభవం జరిగింది. తెల్లవారుజామున 5 గంటల నుండే అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున క్యూలో భక్తులు వేచి ఉన్నారు. అమ్మవారు నమ్మిన వారికి కల్పవల్లని అక్కడ ప్రసిద్ధి. ధర్మకర్త కదా, వాళ్ళ అబ్బాయి చేసిన మళ్ళీ వాళ్ళ మనవడు నెక్స్ట్ జనరేషన్ అన్నాడు. వాళ్ళ మనవడు మనవరాలు, అది మనవడు భార్య సమక్షంలో జరుగుతుందన్నమాట. ఈ ఆలయం మా నాన్నగారు అయినటువంటి మీసాల అప్పారావు గారు నిర్మించారు. ఆ తర్వాత ఆయన కాలం చెందిన తర్వాత నేను మీసాల ఊపి నేను ఈ ఆలయ ధర్మకర్తగా నేను వ్యవహరిస్తున్నాను. ఆలయంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ ఆలయం తాలూకా అభివృద్ధి అంతా కూడా ఇంకా చేయాలి. తర్వాత ఈ ఆలయం ఇక్కడ వేప చెట్టు వేశారు. ఈ వేప చెట్టు ఏంటంటే మా తాతగారు వేశారు. కనీసం 150 సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టు తాలూకా వయసు. ఇంత పెద్ద వేప చెట్టు జిల్లాలో ఎక్కడ కూడా ఉండదు. ఆ తర్వాత ఈరోజు నేటికి ఆలయం నిర్మించి 22 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవంలో అమ్మవారికి ఏదో ఒక అలంకరణ మేము చేస్తూ ఉంటాము. ఒకసారి ఈ విధంగానే పసుపు కొమ్ములతో అలంకరణ చేసిన తర్వాత ఆ పసుపు కొమ్ములు ఏం చేయాలని తోటగా అది పసుపు పొడి చేసి అమ్మవారి చెట్టుకి పూయించాం. అమ్మవారి చెట్టుకి పసుపు కోట చేసాం. ఆ తర్వాత ఏమైందంటే అదే రోజు సాయంత్రం టీవీలో చాగంటి కోటేశ్వరరావు గారు ఏమన్నారంటే ఉగాది రోజున వేప చెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే దానంత శ్రేయస్కారం లేదన్నారు. అందుకని చెప్పి ప్రతి ఉగాది రోజు కూడా మేము ఈ వేప చెట్టుకి పసుపు పూత పోస్తాము. అప్పటి నుండి కూడా ప్రతి ఉగాదికి అమ్మవారికి పసుపు పూత పోసి మేము కుంకుమ బొట్లు పెట్టి మహిళలందరూ వచ్చి సహకరిస్తూ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మేము ఈ కార్యక్రమాలన్నీ చేపడుతుంటాం. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ ఫోన్ కోసం మనము కొడుకు ನಾವು ఆలయ చేస్తున్నారు. నా కొడుకు పూజ చేసి అందరూ తప్పుకున్నారు. అందరు తప్పుకుంటూ మీరు ఆ దళితులు నా పేరు పద్మ. ఇది కృష్ణరాయపురం శ్రీ అనంతగంధారం పైడితల్లమ్మ దేవాలయంలో గ్రామదేవత అయిన అనంతగంధారం పైడితల్లమ్మ గారు ఈ గుడి నిర్మించి ఈ రోజుగాను 22 సంవత్సరాలు పూర్తయింది. దానికి మేము ఏదో ఒక ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఈ సంవత్సరం అయితే పసుపు కొమ్ములతో అమ్మవారిని భక్తులందరి నుంచి పసుపు కొమ్ములు సేకరించి అమ్మవారికి మాలలా కట్టి అలంకరించాం. ఇలానే ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి ఏదైనా ఒక ఐడియాతో అమ్మవారిని అంటే డిఫరెంట్గా అలంకరించి అని ఒక ఐడియాతో ఉన్నాం. ఇలాగే అందరి నుంచి భక్తుల నుంచి కూడా అందరి ఆదరణతో ఇంకా ఎన్నో చేయాలి.